శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. చాలామందికి లక్ష్మీ కటాక్షం కావాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి అంశము అని శాస్త్రం చెప్పింది. ఎందుకంటే చాలా మట్టుకు డబ్బు అందరికీ కావాలి, ధనమూలం ఇదం జగత్, అంటే డబ్బు అందరికీ కావాలి అని అనిపిస్తుంది. కానీ దాని గురించి పరితపించేటటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కష్టపడి సంపాదించేటటువంటి వారు ఒక కేటగిరీ, ఈజీ మనీ సంపాదించేటటువంటి వారు ఒక కేటగిరీ, లేదు మనం ఒక దగ్గర కూర్చుండి ఎలాగైనా డబ్బులు రావాలని సంపాదించేటటువంటి తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి సంపాదించేటటువంటి వారు ఒక కేటగిరీ. అంటే డబ్బులు అనేక రకాలుగా సంపాదించేటటువంటి వాటిలో ఇవి ప్రధానంగా చెప్పేటటువంటి విషయాలు. అయితే ఇక్కడ ధనం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి అని అనిపిస్తుంది. కానీ ధనము రావడానికి లక్ష్మీదేవి అనేక మార్గాలను సూచించింది. ఆ మార్గాలు ఏమిటో ఈ రోజున మనం చూసుకుందాం. అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందడానికి శాస్త్రం నందు వ్రతాలు చెప్పారు, నియమాలు చెప్పారు, పాటించే పద్ధతులు చెప్పారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధానాలు మనకు సనాతన ధర్మం అందించింది. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి కానీ, లేదా జీవితంలో ఆర్థిక అభివృద్ధి పెరగడానికి కానీ చాలా రకాలైనటువంటి పద్ధతులు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. దానికి చిన్న చిన్న చిట్కాలు చాలామంది చెప్తూ ఉంటారు. ఏంటి, ఉప్పులో దీపం పెట్టేసి ఇంట్లో దీపం వెలిగించడము ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఒక గాజు గ్లాసులో ఉప్పు తీసుకొని అందులో 2 నాణ్యాలు వేసేసి అందులో పసుపు కుంకుమ వేసేసి ఈశాన్య భాగంలో పెడితే మనకు ధనం అనేటటువంటిది వస్తుంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా ధనం రావడానికి అనేక మార్గాలు. అలాగే ఒక తమలపాకు తీసుకుని దాని మీద స్వస్తిక్ గుర్తు వేసేసి ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి మంత్రం రాసిన మనకు ధనం అనేటటువంటిది సంతరాప్తవుతుంది అని చెప్పేసి కూడా మనకు చాలా రకాల ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే వ్రతాల నియమాలు కనుక చెప్పుకుంటూ ఉంటే అమ్మవారికి చాలా రకాలైనటువంటి వ్రత నియమాలు ఉన్నాయి. మనం వైభవ లక్ష్మి అని చేస్తూ ఉంటాం, అంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి. అలాగే వరలక్ష్మీదేవి వ్రతము అని చెప్పి చేస్తూ ఉంటాము. అలాగే అమ్మవారికి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వ్రతాలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. కమలాత్మిక వ్రతము అని చెప్పేసి, కమలాత్మిక తంత్ర సాధనలో కమలాత్మిక అమ్మవారి యొక్క వ్రతం అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. అది సాత్విక పద్ధతిలో చేసుకునేటటువంటిది. అలాగే అమ్మవారికి ఏదైనా యజ్ఞయాగాదులు చేయాలి అంటే గనక అమ్మవారికి లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఇది చాలామందికి తెలియదేమో. ఇది సనాతన శాస్త్రమునందు ధర్మమునందు లక్ష్మీనారాయణ హృదయ హోమము అని చెప్పి అత్యద్భుతమైనటువంటి హోమం. అంటే కటిక దారిద్రుణ్ణైనా సరే అపర కుబేరుణ్ణి చేసేటటువంటి ఒక పూజా నియమము, ఒక హోమము, యజ్ఞ సాధన ఏదైనా ఉంది అంటే అది లక్ష్మీనారాయణ హృదయ హోమం అని చెప్పడం జరిగింది. కాబట్టి కటిక దారిద్రుడైనా సరే, అపర కుబేరుడు కావాలన్నా, డబ్బు ఎలాగైనా సరే మన జీవితంలో మనకు కనక వర్షంలా కురవాలన్నా దానికి ఈ లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది చేసుకోవాలి. ఇది చాలా మట్టుకు ఎలా ఆచరిస్తారంటే 108 కమలాలు తీసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి 108 నామాలు చెప్పుకుంటూ యజ్ఞ సాధనలో ఒక్కొక్క కమలం పువ్వు అర్పిస్తూ ఉండాలి. అది దానికి చాలా రకాలైనటువంటి నియమాలు ఉంటూ ఉంటాయి. అంటే నియమాలంటే ఏంటి, దానికి విధానము, సంకల్పము, గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యాహవాచనము, అలాగే యంత్రార్చన. అమ్మవారికి సంబంధించినటువంటి కమలాత్మిక అమ్మవారికి సంబంధించినటువంటి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం వేసి దాంట్లో మధ్యలో కలశ స్థాపన చేసి ఆ అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. మళ్ళీ ఆ యంత్రంలో తప్పకుండా ఎన్ని దీపాలు పెట్టాలి? 8 దీపాలు పెట్టాలి. 8 దీపాలు దేనికి చిహ్నము? అష్టలక్ష్ములకు ఒక్కొక్క దీపము చిహ్నము, ఒక్కొక్క లక్ష్మీదేవికి ఒక్కొక్క దీపం చిహ్నం. కాబట్టి 8 దీపాలు ఆ కలశం ముందర మనము యంత్రస్థాపనలో నిక్షిప్తం చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆ దీపానికి పూజ ఉంటుంది. ఇలా లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది
చాలా పద్ధతితో కూడుకున్నటువంటి హోమము. దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే కమలములు, కమలం పువ్వులు ఉంటాయి కదా, లోటస్ అని చెప్తుంటాం, అలాంటి కలువ పువ్వులు మనకు ప్రధానంగా కావాలి ఈ పూజా విధానానికి. అలాగే ఈ పూజ చేసుకునేటటువంటి సాధకులు తప్పకుండా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది ఆచరిస్తే ఎంత కటిక దారిద్రుడైనా సరే, ఎంత లోతులో అప్పులలో కూడుకుపోయినటువంటి వాడైనా సరే, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా ఒకటి కాదు రెండు కాదు, మన మనస్సులో ధనానికి సంకల్పించి ఏది కావాలన్నా కూడా ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా చాలామంది ఇంట్లో వైభవలక్ష్మి, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా నిరంతరము చేసుకునేటటువంటి సాధనా ప్రక్రియలో ఒక భాగం. కాబట్టి మనకు ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఈ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అలాగే ఇంట్లో మనం రోజు ఏదైనా చేసుకోవాలి లక్ష్మీదేవి రావడానికి అని అంటే గనక ఇక్కడ ఎలాంటి నియమాలు ఉన్నాయి అని అంటే, ఇంట్లో ధూపం వేయడము, అంటే ప్రతి శుక్రవారం వచ్చింది అంటే సాంబ్రాణి ధూపం వేయడం, బొగ్గులు వేసి దాని మీద సాంబ్రాణి ధూపం వేసి ఇంట్లో అన్ని రూమ్లలో ఆ ధూపాన్ని వేయడము ఒక పద్ధతిగా చెప్పడం జరిగింది. అలాగే శుక్రవారం వచ్చిందంటే ఇంట్లో గడప ఉంటుంది కదా, ఆ గడపను ప్రతి శుక్రవారం కడిగి వేసేసి చక్కగా దానికి పసుపు మొత్తం రాసేసి పసుపుతోనే ముగ్గులు వేయాలి, ముగ్గు పిండితో వేయకూడదని శాస్త్రవచనం. ఆ తర్వాత దానిపైన మంచిగా చక్కగా పూలు అమర్చి చక్కగా దానిపైన నైవేద్యం ఒక అరటిపండు నైవేద్యంగా పెట్టాలి. అలా పెడితే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి సమ్మతిస్తుంది. చాలామందికి ఒక యోగం అయిపోయింది, లక్ష్మీ కటాక్షం అయిపోయిందంటే అమ్మవారు ఉండమన్నా ఉండదు. కానీ అమ్మవారిని కట్టిపడేయడానికి ఇలా ఎన్నో రకాలైనటువంటి సాధనలు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో కూడా లక్ష్మీదేవి రావడానికి అనేక పద్ధతులు చెప్పింది. చాలా మటుకు మూలా నక్షత్రం మనకు ప్రతి నెల మూలా నక్షత్రం వస్తుంది కదా, ఆ మూలా నక్షత్రం వచ్చినప్పుడు తప్పకుండా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. ఇంట్లో తప్పకుండా సాయంకాలం ధూపము, దీపము, నైవేద్యం ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే శ్రవణ నక్షత్రం వస్తుంది కదా, శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక లక్ష్మీదేవిని ఆరాధించడానికి లేదా లక్ష్మీదేవి యొక్క యాగము, హోమం చేసుకోవడానికి శ్రవణ నక్షత్రం చాలా విశేషమైనటువంటిది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని పొందాలంటే అనేక మార్గాలు సూచించడం జరిగింది. కాబట్టి మీకు ఏది సులువైనటువంటి మార్గము మీరు ఎంచుకొని అమ్మవారి యొక్క లక్ష్మీ కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.